మనం సెకండ్ లాంగ్వేజ్ తెలుగు 8వ తరగతి మదర్ తెరీసా గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ దీనులు, అర్హులు, అనాథల పాలిట కల్పవల్లిగా పేరొందినటువంటి మదర్ తెరీసా ప్రపంచంలో ఆబాలగోపాలానికి గౌరవనీయురాలు. అంటే ఆమె చేసినటువంటి సేవను గురించి మనం తెలుసుకోబోతున్నాము. మదర్ తెరీసాగా పేరొందినటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఈమె అసలు పేరు ఆగ్నస్ గోన్షా బొజాక్షు. అందరూ ఈమెను ఆగ్నస్ అని పిలిచేవారు. ఈమె యుగోస్లేవియా దేశంలో 1910వ సంవత్సరము ఆగస్టు 26వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి సాధారణమైనటువంటి రైతు. ఈమెకు ఒక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. సద్బుద్ధి, దయాగుణము కలిగినటువంటి ఈమెకు బాల్యంలోనే అలవడ్డాయి. దీనులకు, రోగులకు ఆమె చిన్నతనం నుంచే యథాశక్తి సేవ అనేటువంటిది అందిస్తూనే ఉందన్నమాట. ఆగ్నస్కు 18 ఏళ్ళు అప్పుడు పెద్దవాళ్ళు పెళ్లి చేయాలని నిశ్చయించారు. కానీ ఆగ్నస్ మఠకన్యగా అంటే నన్నుగా మారిపోయిందనమాట. మరి తన జీవితాన్ని దీనజన సేవలకు గడపాలనేటువంటి నిర్ణయము తీసుకుంది. తల్లిదండ్రులకు తెలిపి వారు అంగీకరించినట్లే చేసిందనమాట. వారు కొంతమందికి వచ్చేసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆమెకి ఇష్టం లేకుండా మఠకన్యగా మారిందనమాట. అంటే నన్ను అంటాం కదా, వచ్చేసి ఆగ్నస్ డబ్లిన్ మఠకన్యగా మారి తర్వాత 1929లో భారతదేశానికి వచ్చి మఠకన్యగా శిక్షణ పొంది తర్వాత మదర్ తెరీసాగా మారింది. ఈవిడ కలకత్తాలో లోరెట్ వారు నడిపేటువంటి బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఆమెను నియమించారు. కానీ ఈ వృత్తి తెరీసాకు తృప్తినివ్వలేదు. ప్రజల జీవన వ్యత్యాసాలు, దరిద్రుల యొక్క హీనస్థితులు ఆమెను కలిచివేశాయి. ఆ కాలంలో వచ్చేసి మనకు ఎక్కువ వైద్య సదుపాయాలు లేవు, ఎందుకంటే స్వతంత్రము రాకముందనమాట. కాబట్టి మనకు ఎన్నో విషయాలు రోగాలకు పాల్పడ్డాము, సరైనటువంటి మందులు ఉండేవి కాదనమాట. సో అవన్నీ ఆమెకి కలిచివేశాయి. దివ్యవాణి ప్రబోధంతో ఈమె కలకత్తా నగరాన మోతీలాల్ అనేటువంటి మురికివాడపేటలో తన సంఘ సేవనోద్యమానికి శ్రీకారం చుట్టింది. పిల్లల కోసము పాఠశాల ప్రారంభించింది. ఆకలితో వచ్చేటువంటి పిల్లలకు పాలు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు మందులు ఉచితంగా ఇస్తూ ఉండేది. ఆమె చేత ప్రభావితులై ఎంతోమంది సేవకులుగా కూడా చేరారు. అంటే ఇంకా ప్రజలకు సేవ చేద్దామనేటువంటి ముందుకి వచ్చారనమాట. అనతి కాలంలోనే స్త్రీలకు, పురుషులకు ప్రత్యేకంగా ధార్మిక సంస్థలు నెలకొల్పింది. ఈ సంస్థల అమూల్య సేవలు ప్రపంచ దేశంలోని మానవతావాదుల దృష్టిని ఆకర్షించాయి. దీని ఫలితంగా వెనిజులా, శ్రీలంక, ఆస్ట్రేలియా దేశాల్లో సేవా సదనాలు నెలకొల్పింది. ఈ విధంగా ఇప్పటికీ ఇటువంటి కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ప్రజలకు సేవలు అందిస్తూనే ఉన్నాయన్నమాట ఇటువంటి కేంద్రాలు. ఈ యొక్క కేంద్రాలను అన్నిటిలోనూ ప్రేమ, సేవ అనేటువంటివి మూల సూత్రాలు. హైదరాబాద్ నగరంలో అనాథ శరణాలయాన్ని, తర్వాత కుష్ఠరోగ చికిత్సా కేంద్రాన్ని, నిర్మల్ హృదయాలను స్థాపించింది. ఈమె సేవలను గుర్తించి చాలా దేశాలు అంతర్జాతీయ పురస్కారాలను గౌరవించింది. ఆమెను తర్వాత వచ్చేసి అంతర్జాతీయ బహుమతులను ఆమెకు ప్రకటించాయి. మన ప్రభుత్వము పద్మశ్రీ, నెహ్రూ అవార్డు, భారతరత్న వంటి పురస్కారాలతో గౌరవించింది. 1979లో విశ్వవిఖ్యాతమైనటువంటి నోబెల్ బహుమతి కూడా ఈమెకు లభించింది ఈమె చేసినటువంటి సేవకు గాను. తర్వాత వచ్చేసి 80 సంవత్సరాలు పండు వయసులో కూడా దీనజనుల కోసం అవిశ్రాంతంగా కృషి చేసి చిరస్మరణీయురాలైనటువంటి మదర్ తెరీసా 1997 సెప్టెంబర్ 5వ తేదీన ఆవిడ చనిపోవడము జరిగింది. కన్ను మూసిందనమాట.